అందరికీ వందనం. ఫిబ్రవరి 1, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం అంబుధి 3 అక్షరాలు రావాలన్నారు. అంబుధికి సముద్రము, సాగరము అనే పర్యాయపదాలు వస్తాయండి. కానీ మనకి ఇక్కడ 2 నిలువు రావాలంటే సాగరము అనే పర్యాయపదం రాస్తే సరిపోతుందండి. తర్వాత 2 నిలువు దృఢం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గట్టి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం నమస్కారం 3 అక్షరాలు రావాలన్నారు. వందనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 4 నిలువు పెరుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దధి సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం అంగుళీయకం 3 అక్షరాలు రావాలన్నారు. అంగుళీయకం అంటే ఉంగరం కాబట్టి ఉంగరం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 6 నిలువు పచ్చిక 2 అక్షరాలు రావాలి. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గడ్డి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 7 నిలువు మహిళ 3 అక్షరాలు రావాలన్నారు. 3 అక్షరాలు గల మహిళకు పర్యాయపదాలు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పడతి, అతివ, అబల, తరుణి, మగువ, మానిని, వనిత, ముదిత ఇలా చాలా ఉన్నాయండి. కానీ మనకు ఇక్కడ 10 అడ్డంకు సరిపోయే పర్యాయపదం అయితే ముదిత అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం సారాయి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ది 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మదిర సరిపోతుందండి. తర్వాత 8 నిలువు పిల్లన గ్రోవి 3 అక్షరాలు రావాలన్నారు. పిల్లన గ్రోవి పర్యాయపదాలలో వేణువు, మురళి అని వస్తాయండి. కానీ మనకి ఇక్కడ వేణువు అనే పర్యాయపదం అయితే మిగతా ఆధారానికి సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం గురుదక్షిణగా బొటనవేలు కోరిన ఆచార్యుడు 3 అక్షరాలు రావాలి. ద్రోణాచార్యులు కానీ ఇక్కడ మనకు ద్రోణుడు అని రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 9 నిలువు చిన్నాన్న 3 అక్షరాలు రావాలి. బాబాయి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఒట్టు ప్రతిన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాస అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు అడవిలో ఏడుపులా ఎవరు పట్టించుకోకపోవడం 6 అక్షరాలు రావాలన్నారు. అరణ్యరోధన సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం హేతువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కారణం సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం ముఖం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వదనం అనే పర్యాయపదం అయితే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు ప్రవర్తన 3 అక్షరాలే రావాలన్నారు. ప్రవర్తనకు నడవడిక, నడత అనే పర్యాయపదాలు వస్తాయండి. కానీ మనకి ఇక్కడ నడత అన్న 3 అక్షరాల పర్యాయపదం అయితేనే సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం ఒక కూరగాయ ముదిరితే బ్రహ్మచారితో పోలుస్తారు 2 అక్షరాలు రావాలి. బెండ సరిపోతుందండి. బెండకాయ కానీ మనకి ఇక్కడ బెండ అని రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 16 నిలువు దురాత్ముడు 4 అక్షరాలు రావాలన్నారు. దురాత్ముడు అంటే చెడ్డ పనులు చేసేవాడు అని అర్థము. దురాత్ముడుకు పర్యాయపదాలు వచ్చి దుర్గుణుడు, దుష్టుడు, దుర్జనుడు అనే పర్యాయపదాలు వస్తాయండి. కానీ మనకి ఇక్కడ దుర్జనుడు అనే 4 అక్షరాల పర్యాయపదం అయితేనే సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం సంపాదన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జ అన్న 2 అక్షరం వచ్చింది కాబట్టి ఆర్జన సరిపోతుందండి.
తర్వాత 23 అడ్డం మాగన్ను చిరునిద్ర 3 అక్షరాలు రావాలన్నారు. కునుకు అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు ఆనవాయితీ రివాజు 4 అక్షరాలు రావాలన్నారు. అలవాటు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 21 అడ్డం బలపంతో అక్షరాలు దిద్దాలంటే ఇది కావలసిందే 3 అక్షరాలు రావాలన్నారు. పలక సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం అందం కోసం నేల మీద పరిచే కంబళి కార్పెట్ 3 అక్షరాలు రావాలన్నారు. తివాచి అని రాస్తే సరిపోదండి. ఇక్కడ తివాసి అని రాస్తే సరిపోతుందండి. తివాచి అన్న తివాసి అన్న ఒకటేనండి. ఇక్కడ చూడండి 19 నిలువు పత్రం దళం 2 అక్షరాలు రావాలి. ఆకు అనే పదము. అలాగే 20 నిలువు రెండొంతుల నకులం అని 2 అక్షరాలు అని రావాలన్నారు. నకు అనే పదము. అలాగే 22 నిలువు క్రోధం కక్ష 2 అక్షరాలు రావాలన్నారు. కసి అనే పదము. మనం 19 అడ్డం 23 అడ్డం 20 నిలువు అలాగే 21 అడ్డం 24 అడ్డం రాయడం వల్ల అవంతకవే పూర్తయిపోతాయండి. తర్వాత 25 నిలువు సైనికుడు 3 అక్షరాలు రావాలన్నారు. సిపాయి అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం హస్తం చెయ్యి 2 అక్షరాలు రావాలన్నారు. మన కరం పాణి అనే పర్యాయ పదాలు వస్తాయండి హస్తంకి. కానీ మనకి ఇక్కడ పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పాణి అనే పర్యాయ పదం అయితే సరిపోతుందండి. తర్వాత 29 నిలువు సాహసం తెగింపు 3 అక్షరాలు రావాలన్నారు. తెగువ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 32 అడ్డం లేత పల్లవం 3 అక్షరాలు రావాలన్నారు. పల్లవం అంటే చిగురు అనే అర్థం వస్తుందండి. కాబట్టి చిగురు సరిపోతుందండి మనకి ఇక్కడ. తర్వాత 30 నిలువు మోసం 3 అక్షరాలు రావాలి. వంచన సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం భిక్షాటన 3 అక్షరాలు రావాలి. యాచన సరిపోతుందండి. తర్వాత 27 నిలువు కొడుకు భార్య 3 అక్షరాలు రావాలి. కోడలు సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం ఆసరా ఆశ్రయం 2 అక్షరాలు రావాలి. అండ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 34 నిలువు అడవి 2 అక్షరాలు రావాలన్నారు. అడవికి చాలా పర్యాయపదాలు వస్తాయండి. వనం, వని, కాన అని. కానీ మనకి ఇక్కడ కాన అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం ప్రజలు 3 అక్షరాలు రావాలన్నారు. జనము అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 35 నిలువు ఏనుగు పిల్ల 2 అక్షరాలు రావాలి. గున్న అని రాస్తే సరిపోతుందండి. గున్న ఏనుగు అంటూ ఉంటారు కదా. తర్వాత 38 అడ్డం పౌర్ణమి 3 అక్షరాలు రావాలి. పున్నమి సరిపోతుందండి. తర్వాత 36 నిలువు శిశువు పాప 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ పోతం అనే పదం అయితే మిగతా ఆధారంకి సరిపోతుందండి. మనం ప్రతి ఆదివారం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదంలో పోతం అంటే పిల్ల, శిశువు, వస్త్రము, ఓడ అనే పర్యాయ పదాలు వస్తాయంట. కాబట్టి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు పదబంధం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియజేయండి. అలాగే 39 అడ్డం మిడత 3 అక్షరాలు రావాలి. మిడతకు పతంగం అనే పర్యాయపదం కూడా ఉందంట. అది ఈ వారమే నేను తెలుసుకున్నానండి. కాబట్టి 39 అడ్డం పతంగం సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయిందండి.
ఈ వారం చాలా సులభంగా ఉందండి. మామూలుగా 12/12 ఇచ్చేవాళ్ళు ఈ వారం 11/11 ఇచ్చారు. అన్ని పదాలు కూడా చాలా సులభంగా వచ్చాయి. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.